శ్రీ శ్రీనివాసుడికి శనివారం అంటే ఎందుకు అంత ప్రత్యేకం? ఈ శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి ఎందుకు ప్రీతికరం? ఆ రోజే ఏడుకొండల స్వామిని పూజించాలా? మిగిలిన రోజుల్లో శ్రీనివాసుని కరుణా కటాక్షాలు పొందలేమా? సాధారణంగా శనివారం అంటే శని దోషాలు నివృత్తి కోసం శ్రీనివాసుడు వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తారు. వెంకటేశ్వర స్వామిని శనివారం పూజించడం వెనుక చాలా కారణాలే ఉన్నాయి. ఓంకారం ప్రభవించిన రోజు శనివారం కావడం, శ్రీనివాసుడు భక్తి శ్రద్ధలతో పూజించే వాళ్లకు శని పీడల నుంచి విముక్తి కలిగించడానికి శ్రీనివాసుడుని పూజిస్తూ ఉంటారు. వెంకటేశ్వర స్వామిని భక్తులు మొట్టమొదటిసారిగా దర్శనం చేసుకున్న రోజు శనివారం కావడం, ఆలయ నిర్మాణం చేయమని శ్రీనివాసుడు తొండమాన్ చక్రవర్తికి ఆజ్ఞాపించిన రోజు శనివారం కావడం, వెంకటేశ్వర స్వామికి శనివారం ప్రీతికరంగా మారింది. అలాగే శ్రీనివాసుడు ఆలయ ప్రవేశం చేరిన రోజు కూడా శనివారం కావడం విశేషం. అంతేకాదు శ్రీనివాసుడు పద్మావతి అమ్మవారి వివాహం వివాహం చేసుకున్న రోజు కూడా శనివారం కావడం శ్రీనివాసుడికి గట్టి బంధం ఏర్పడింది. అలాగే శ్రీనివాసుడు సుదర్శనం చక్రం పుట్టిన రోజు కూడా శనివారం అవ్వడంతో ఆ ఏడుకొండల స్వామి వెంకటేశ్వర స్వామికి శనివారం అంటే అత్యంత ప్రీతికరమైంది. అందుకే ప్రతి భక్తుడు శనివారమే ఆ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలనుకుంటాడు. వెంకటేశ్వర స్వామి కూడా శనివారం ప్రత్యేకం కావడంతో భక్తులకు ఆ రోజు దేవుడికి పూజలు మొక్కులు చెల్లించుకుంటారు. అలాగే కలియుగంలో అత్యంత శక్తివంతమైన దైవంగా శ్రీనివాసుడు ఉంటాడు. అందువల్ల భక్తులు తమకు ఎదురయ్యే కష్టాలు సమస్యల నుంచి గట్టెక్కించాలని బయటపడాలని అనేక విశ్వాసాలతో శనివారం భక్తి శ్రద్ధలతో శ్రీనివాసుని పూజిస్తూ ఉంటారు. శ్రీనివాసుని ఆలయాలకు శనివారం రోజు భక్తుల రద్దీతో కిటకిటలాడుతూ ఉంటాయి. మామూలు రోజు కంటే శనివారం ఆయనను పూజిస్తే శని బాధల నుంచి విముక్తి కలుగుతుందని భక్తులను తొందరగా శ్రీనివాసుడు అనుగ్రహిస్తాడని ప్రగాఢ విశ్వాసం.